ఎవరి గుణం ఎలాంటిదో వారు అలాంటి ఫలితాన్నే పొందుతారు. నీ స్నేహితుడు కుబేరుడైతే సహాయం ఆశించకు, నీ మనసు తెలుసుకునే అవకాశాన్ని ఇవ్వు. నీ మిత్రుడు కుచేలుడైతే మనసు తెలుసుకుని సహాయం చేయి, అడగలేదని ఆగిపోకు. మనసెరిగిన వాడే మంచి మిత్రుడు. మనం ఒకరి సంతోషాన్ని కోరుకుంటే మన సంతోషాన్ని ఆ దేవుడు కోరుకుంటాడు. నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళనవసరం లేదు. నువ్వు నమ్మిన దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తాడు. ఓటమి ఎన్నిసార్లు ఎదురైనా భయపడి ఆగిపోకుండా మరోసారి ప్రయత్నించే వారినే విజయం వరిస్తుంది. మనసును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. లోకం కాటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు, 10 మంది గుండె కోటలో నిలిచిపోయిన వారినే గుర్తుపెట్టుకుంటుంది. ఇష్టమైన కర్మ చేయుటయందు నీకు స్వేచ్ఛ, అధికారము ఉన్నది. కానీ కర్మఫలం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. క్రోధమే మనిషి పతనానికి తొలిమెట్టు. కోపం వల్ల బుద్ధి మందగిస్తుంది. యథార్థాన్ని చూడగల శక్తిని కోల్పోతాం. క్రోధం కారణంగానే రావణుడు రాముని చేతిలో మరణించాడు. ఎవ్వడు నీతో ఎలా ప్రవర్తిస్తాడో వాడితో నువ్వు తిరిగి అలానే ప్రవర్తించు. అదే ధర్మం. ఈరోజు మంచిది కాదు అని తలచి రేపు చేద్దామని అనుకోవటం ఎప్పటికీ మంచిది కాదు. మంచి చెడులు చూడడం కన్నా లక్ష్య సాధనలో మంచి కనబడుతుంది అని గ్రహించాలి. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. బంధాలు పక్షులు లాంటివి. గట్టిగా పట్టుకుంటే చంచిపోతాయి, పట్టుకోకుండా ఉంటే ఎగిరిపోతాయి. కానీ ప్రేమతో జాగ్రత్తగా పట్టుకుంటే నీతోనే ఎల్లకాలము ఉంటాయి. అభ్యాసం కంటే జ్ఞానం, అంతకంటే ధ్యానం, దానికన్నా కర్మఫల త్యాగం శ్రేష్టమైనవి. త్యాగం వలనే శాంతి కలుగుతుంది. ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకు. ఏది జరిగినా అది నీ మంచికే జరుగుతుంది.